నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. చిల్లర దుకాణాలు, పచారీ షాపు, వెచ్చాల కొట్లు అంటూ మనం రకరకాల పేర్లతో పిలిచే షాపుల గడప తొక్కకుండా ఒక్కరోజు కూడా గడవదు మనకి. మన ఇంటి అవసరాలకు సరిపడే వస్తువులన్నీ ఇప్పటిదాకా మనం ఇలాంటి దుకాణాల్లోనే కొనుక్కుంటున్నాం. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఈ షాపులు తగ్గిపోవడం మొదలైంది. మా ఇంటి దగ్గరే గోపాల్ సేట్ దుకాణం అని పప్పులు, నూనెలు అమ్మే షాపు ఒకటి ఉండేది. షాపు యజమాని లేనప్పుడు వాళ్ళ ఆవిడ షాపులో కూర్చునేది. మా ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ ఆ షాపు నుంచే తెచ్చుకునేవాళ్ళం. ఇంటికి కావాల్సిన సరుకుల లిస్టు రాయడం అనేది ఒక పెద్ద కార్యక్రమం మా ఇంట్లో. ముందు ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, అలంకృత కార్యక్రమానికి స్వాగతం. మనం ఈరోజు కాంటెంపరీ హాల్ ని చూడబోతున్నాం. మరి ఆ కాంటెంపరీ హాల్ ని మనకి చూపించడం కోసం మనతో పాటు ఉన్నారు ఇంటీరియర్ డిజైనర్ సవిత గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? నమస్కారం సవిత గారు. నమస్తే సంయుక్త, ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి మా సకులకి ఈరోజు కాంటెంపరీ హాల్ చూపిస్తా అన్నారు కదా, చూపిస్తారా? చూపిస్తాను సంయుక్త. ఇది వచ్చేసి ఒక కాంటెంపరీ విల్లా సంయుక్త. దీనిలో వచ్చేసి మనం మొత్తం ప్రైమరీ కలర్స్, న్యూట్రల్ కలర్స్ అన్ని క్రీమ్ బేస్ లో, మిగతాదంతా క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ లోనే చేశాను. ఈ మొత్తం క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ లోనే, వేరే ఏ కలర్స్ వాడకుండా ఒకటే కలర్ తోని అండ్ ఓన్లీ బ్రౌన్ షేడ్స్ ఆఫ్ వుడ్ వాడుతూ డిజైన్ చేశాను. ఇది ఇది వచ్చేసి మనం టీవీ నుంచి ఇప్పుడు టీవీ యూనిట్ లో మామూలుగా రెగ్యులర్ గా గ్లాస్ అది ఏమీ వాడకుండా దీనిలో కూడా ఏంటి అంటే ఓన్లీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో మ్యూరల్ వర్క్ తీసుకున్నాను. మ్యూరల్ వర్క్, ఇది వచ్చేసి మ్యూరల్ వర్క్. ఆ మ్యూరల్ వర్క్ ని లోపటి నుంచి మనం కొంచెం రోప్ లైట్ ఇస్తూ, ఇప్పుడు మనం దీనిలో లోపల రోప్ లైట్ ఉంటుంది. సో ఇది డిజైన్ చేసి దీనిలో రోప్ లైట్ ఇచ్చి మనం హైలైట్ చేయాలి అనుకుంటే లైట్స్ ఆన్ చేసుకుంటే ఇది హైలైట్ అయిపోతుంది. సో సింపుల్ గా ఇది ఒకటి హైలైట్ చేస్తూ మళ్ళీ వుడ్ అండ్ మ్యూరల్ వర్క్ తోని టీవీని డిజైన్ చేశాను. దీనిలో వచ్చేసి గ్లాస్ అంటూ ఏం లేదు, బ్రౌన్ షేడ్స్ ఆఫ్ మ్యూరల్ వర్క్, బ్రౌన్ షేడ్స్ ఆఫ్ రస్టిక్ వినీర్ యూజ్ చేసామన్నమాట. సో ఇదంతా మనం చూసిందంతా ఇదంతా కూడా వుడెన్ వర్క్. వుడెన్ వర్క్, ఇది ఒకటి మాత్రం మ్యూరల్ వర్క్. ఓకే. సో ఇందులో కలర్స్ కూడా బ్రౌన్ షేడ్స్ కి తగ్గట్టుగా గోల్డెన్ అండ్ క్రీమ్ కలర్ ఆ షేడ్స్ యూజ్ చేసాము. ఇంకా ఇందులో వచ్చేసి ఇది వచ్చేసి బ్రౌన్ వినీర్, ఇది వచ్చేసి డెకో పెయింట్ అనమాట. డెకో పెయింట్, ఓకే. ఈ 2 డ్రావర్స్ మనం మొత్తం బ్రౌన్ లో ఇచ్చేసి అది కూడా వైట్ బేస్ లోనే ఇది డెకో పెయింట్ యూజ్ చేసామన్నమాట. డెకో పెయింట్. సో ఇది మొత్తం ఏంటి అంటే సింపుల్ గా ఉంటూ కొంచెం హైలైట్ చేసామన్నమాట. ఓకే. సో ఈ యూనిట్ లో మనం ఏమైనా డివిడి ప్లేయర్ సిస్టమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ పైన అక్కడ ఆ ప్లేస్ కూడా మనం డెకరేటివ్ డిస్ప్లే చేసేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఈ హాల్ ని బ్రేక్ చేయడానికి నేను ఈ పార్టీషన్ యూజ్ చేశాను సంయుక్త. ఓకే. హాల్ ని ఇంకా డైనింగ్ హాల్ ని అంటే ఓపెన్ గానే ఉంటుంది. మామూలుగా మనం ఏంటంటే హాల్ సపరేట్ గా, డైనింగ్ హాల్ సపరేట్ గా వాల్స్ తో మనం ప్యాక్ చేసేస్తూ ఉంటాము. సో అలా కాకుండా ఓపెన్ గా వాల్ కి స్ట్రైట్ హాల్ అనమాట ఇది. సో వాల్ కి స్ట్రైట్ ఎదురుగానే డైనింగ్ హాల్ వచ్చింది కాబట్టి దీని ఒక పార్టీషన్ ఇచ్చేసి డివైడ్ చేశాను అనమాట. సంయుక్త ఇది మనం దీన్ని గ్లాస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. గ్లాస్ ఇలా ఓపెన్ గా వదలకుండా కొంచెం మనం ప్యాక్ చేసుకోవాలి, కొంచెం అడ్డుగా ఓపెన్ గా వద్దు అనుకున్న వాళ్ళు గ్లాస్ కూడా మనం పెట్టేసుకోవచ్చు. గ్లాస్ పెట్టుకునే డస్ట్ అది పడదు కాబట్టి కొంతమంది అలా అనుకుంటారు కాబట్టి అలా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. గ్లాస్ పెట్టుకున్నా కూడా డిస్ప్లే ఫేస్ ఒక సైడ్ బ్యాక్ సైడ్ గ్లాస్ పెట్టుకుంటే ఓపెన్ ఇటువైపు ఓపెన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ డిస్ప్లే ఐటమ్స్ పెట్టుకోవచ్చు మనం. ఈ సీలింగ్ సంయుక్త కొంచెం లో హైట్ ఉంది. సో దీనిలో మనం ఎక్కువ ఏమి హైలైట్ చేయకుండా ఓన్లీ సింపుల్ హైట్ ఏమి ఇవ్వకుండా దానిలో ఒక గ్లాస్ అండ్ ఈ హౌస్ మొత్తం ఏంటి అంటే మొత్తం వుడ్ లోనే ఉంది కాబట్టి ఆ సీలింగ్ లో కూడా కొంచెం వుడ్ ఇచ్చాను అనమాట. ఆ వుడ్ లో కూడా ఏంటి అంటే కొంచెం బ్రిక్ షేప్స్ లో అన్ని టీకుడ్ తోని అలా చేసేసి గ్లాస్ ఇచ్చామన్నమాట సింపుల్. ఓకే. అండ్ సైడ్ రోప్ లైట్స్ అవన్నీ కూడా రోప్ లైట్స్ మనం అన్ని ఆన్ చేస్తే చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. సో ఇందులో సింపుల్ గా ఉంటూ కొంచెం హైలైట్ చేశాను సీలింగ్. సో ఇందులో గ్లాస్ కలర్ కూడా సో లైట్ క్రీమ్ కలర్ గ్లాస్ యూస్ చేశారు కదండి. సో మామూలుగా అయితే వేరే కలర్స్ దొరుకుతాయా గ్లాసెస్? పెయింటెడ్ గ్లాసెస్ అంటారు. పెయింటెడ్ గ్లాసెస్. మనం ఏ కలర్ అంటే ఆ కలర్ మన ఇంటీరియర్స్ కాన్సెప్ట్ చూసుకొని మనం చేసేసుకోవచ్చు. అండ్ రోప్ లైట్స్ కూడా అదే కలర్ యూస్ చేశారు, క్రీమ్ కలర్. ఈ హాల్ కి నేను ఓన్లీ క్రీమ్ కలర్ చేశాను. ఆ లైట్స్ కూడా ఎల్ఈడి లైట్స్ కూడా, స్పాట్ లైట్స్ కూడా మొత్తం క్రీమ్ బేసే ఉంటుంది. ఓకే. ఎల్లో, గోల్డెన్ ఎల్లో యూజ్ చేశాను.
ఓకే. సో ఆ సీలింగ్ లో అక్కడ కూడా చిన్న చిన్న బ్లాక్స్, అవును వుడెన్ తో చిన్న బ్లాక్స్ చిన్న బ్లాక్స్ 9 బ్లాక్స్ యూజ్ చేశాను అనమాట. అక్కడ ప్లేన్ గా ఎంట్రన్స్ లో ప్లేన్ గా కాకుండా ఆ 9 బ్లాక్స్ దానిలో చిన్న స్పాట్ లైట్స్ పెట్టేసి డిజైన్ చేశాను సీలింగ్. ఇక్కడ మనకి సింపుల్ గా ఉంటూ కొంచెం హైలైట్ చేశాను మొత్తం రూమ్. ఓకే. యాక్చువల్ గా మరి ఎంట్రన్స్ దగ్గర కొంతమంది వాల్ హ్యాంగింగ్స్ లాంటివి పెట్టుకుంటూ ఉంటారు. సో అలా మనం అక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు అంటారా ఒకవేళ అలా కావాలి అనుకుంటే కనుక? సీలింగ్ లోను సీలింగ్ యాక్చువల్లీ ఇది లో హైట్ సీలింగ్ కాబట్టి మనం అందుకే అది హైలైట్ చేయడానికి అది యూజ్ చేశాను. ఓకే. లో హైట్ సీలింగ్ కి ఇంచుమించు ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? స్టెప్స్ అలా కాకుండా సింపుల్ గా ఒకటే స్టెప్ లో లైట్స్ ఇచ్చేసి హైలైట్ చేశాను సంయుక్త. సో అలా లో హైట్ లో ఉన్న రూఫ్ కి మాత్రం ఇలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? అవును సంయుక్త. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డోర్ చూడండి. మెయిన్ డోర్ కూడా కాంటెంపరీగా ఏమి లేకుండా సింపుల్ గా మోటివ్స్ యూజ్ చేశాను. ఇక్కడ మోటివ్స్ యూజ్ చేసి మొత్తం న్యాచురల్ వుడ్ లో ఇదే గోల్డెన్ బ్రౌన్, మళ్ళీ గోల్డ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్స్ లో ఇవన్నీ ఇలా మార్కెట్ లో రెడీగా దొరుకుతాయి అనమాట. ఇవన్నీ రెడీగా మనకి ఇష్టమైన డిజైన్స్ సైజెస్ లో దొరుకుతాయి. సంయుక్త ఇప్పుడు మనం మొత్తం డోర్ కూడా బ్రౌన్ కాన్సెప్ట్. ఈ విండో లో కూడా చూడండి ఈ బ్లైండ్స్ యూజ్ చేశాను. అది కూడా మనం బ్రౌన్ కాంబినేషన్ లోనే వైట్ అండ్ క్రీమ్ అండ్ వైట్ కాంబినేషన్ లో అది హైలైట్ చేశాను. మాక్సిమం మనం చూస్తున్నప్పుడు ఈ బ్లాక్స్ అండ్ ఫ్లోరల్ థీమ్ కంటిన్యూ చేశారు కదా, కర్టన్స్ దగ్గర అవనియండి, హైలైట్స్ దగ్గర అవనియండి. బ్రౌన్ కాన్సెప్ట్, క్రీమ్ కాన్సెప్ట్, క్రీమ్ లో బ్రౌన్ ఫ్లోరల్ కానీ స్క్వేర్స్ బాక్సెస్ యూజ్ చేశాను ఇక్కడ. ఓకే. ఇందులో ఇంకొకటి ఏంటి అంటే ఈ లైట్స్ లో కూడా నేను మొత్తం రెగ్యులర్ స్విచెస్ కాకుండా రిమోట్ కంట్రోల్ అనమాట. ఓకే. రిమోట్ కంట్రోల్ ఒకే చోటు నుంచి మనం రిమోట్ తోని లైట్స్ అన్ని ఆపరేట్ చేసేసుకోవచ్చు. ఓకే. సోఫాలో కూడా సింపుల్ న్యూట్రల్ బ్లాక్ కలర్ యూజ్ చేసి మల్టీ కలర్ కుషన్స్ యూజ్ చేసాము. ఓకే. ఇది ఈ యొక్క వాల్ మాత్రం ప్లెయిన్ గా ఉంచి ఇది మొత్తం అంతా హైలైట్ చేయకుండా అటువైపు ఇటువైపు అంతా హైలైట్ అయిపోయింది కాబట్టి ఇది ఒకటి ప్లెయిన్ గా ఉంచి సింపుల్ ఏదైనా డిస్ప్లే పెట్టుకోవచ్చు. లేదు అంటే కూడా యాజ్ ఇట్ ఈస్ గా వుడ్ లో ఒక స్పాట్ లైట్ పెట్టి కూడా వదిలేసేయచ్చు. సో మనం చక్కగా డెకరేటివ్ ఐటమ్స్ లేదా ఫ్లవర్ వాజ్ లేకపోతే ఏమైనా మాన్యుమెంట్స్ లాంటివి పెట్టుకోవచ్చు, కానీ లేదంటే కూడా అలా వదిలేసేయచ్చు ఖాళీగా. అవును. ఓకే. సో ఈ వాల్ కూడా ఇలా ఖాళీగా వదిలేసారు కదా, మనం ఇక్కడ ఏమైనా పెయింటింగ్ ఫోటోగ్రాఫ్స్ కానీ లేదా పెయింటింగ్స్ ఏదైనా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో అండ్ సోఫా కూడా బ్లాక్ కలర్ యూజ్ చేశారు, బ్లాక్ యూజ్ చేసి అన్ని ఆల్ కలర్ ఆఫ్ త్రో పిల్లోస్ యూజ్ చేస్తాం. సో ఇలాంటి హాల్ మొత్తం ఇంత మనం ఇలా స్ట్రైట్ హాల్ వస్తే ఇలా పార్టిషన్ ఇచ్చి సీలింగ్స్ ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. యాక్చువల్ గా అయితే ఇలా స్ట్రైట్ హాల్ కావాలి అండ్ నెక్స్ట్ ఇలా ఓపెన్ గా, అంటే మీరు ఇలా పార్టిషన్ కూడా డైనింగ్ కి హాల్ కి ఇలా ఓపెన్ గా పెట్టారు. సో ఇలాంటి ఒక హాల్ కావాలి అంటే మాక్సిమం ఎంత స్క్వేర్ ఫీట్ లో చేసుకోవచ్చు? ఉన్న ఏరియాని ఎలాగైనా ప్లాన్ చేసేసుకోవచ్చు. ఉన్న ఏరియాలో ఎంత చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా మనం లైక్ ప్లానింగ్ ఇస్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ప్లానింగ్ చక్కగా మనం ప్లాన్ చేసుకొని ఇలా మనం కావాలనుకుంటే కూడా ఎంత ప్లేస్ ఉన్నా సరే, ఎంత ప్లేస్ ఉన్నా ప్లానింగ్ సరిగ్గా ప్రాపర్ గా చేసుకుంటే ఏ హౌస్ అయినా బాగుంటుంది. ఓకే. బాగా నిజంగా కాంటెంపరీ హాల్, నిజంగా ఈ వుడెన్ కలర్స్ లో బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్స్ లో యూజ్ చేశారు, ఫ్లోరల్ డిజైన్స్ యూజ్ చేశారు. సో ఈ రోప్ లైట్స్, స్పాట్ లైట్స్ అన్ని కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఎలా ఉందంటే మరీ స్పేషియస్ గా లేకుండా చక్కగా నీట్ గా సరిపడే అంతా ఉంది, చక్కగా నీట్ గా ఉంది. సో ఇంత మంచి హాల్ మాకు చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సవిత గారు. సకలు చూసారు కదండి, కాంటెంపరీ హాల్ నిజంగా చాలా అందంగా ఉంది కదా. మనకున్న కొద్దిపాటి ప్లేస్ లోనే చక్కగా ప్లాన్ చేసుకొని ఇంత అందమైన హాల్ ని మనం కూడా రెడీ చేసుకోవచ్చు. సో ఇదండి ఈనాటి అలంకృత. నేనైతే మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం.